సుజాత అగ్రి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో చూస్తున్న ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈరోజు. అయితే గత 5 రోజుల క్రితం అయితే మా అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ అయితే కాలిపోవడం జరిగిందండి. దానికి సంబంధించి అధికారులు వ్యవహరించిన తీరు కానీ, పట్టించుకోకపోవడం కానీ, రైతులే ఖర్చులు భరించుకొని తెచ్చుకోవడం కానీ, అటువంటి పూర్తి స్థాయిలో రైతులే ఇబ్బందులు పడడం గురించి ఆలోచిస్తే నాకు ఒకసారి అసలు దీనికి సంబంధించి నిబంధనలు ఏమున్నా అని తెలుసుకోవాలనిపించి ఒకసారి ఇట్లా ఆన్లైన్లో కొట్టి చూస్తే అట్టా వచ్చేసింది డాటా. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాలంటే వీడియో చివరి వరకు చూడండి. మన రైతులకు వ్యవసాయంలో ఎన్నో కష్టాలు, అందులో ప్రధానమైనది విద్యుత్ సమస్య. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినప్పుడు అది ఎప్పుడు వస్తుందో తెలియక పొలాలు ఎండిపోతుంటే రైతులు పడే ఆవేదన వర్ణనాతీతం. అయితే ట్రాన్స్ఫార్మర్ మార్చడానికి రైతులు డబ్బులు వసూలు చేయడం, ట్రాక్టర్ ఖర్చులు భరించడం మనం చూస్తూ ఉంటాం. అసలు చట్టం ఏం చెబుతోంది? వాస్తవానికి మనం చట్టాన్ని కనుక గమనించినట్టయితే అధికారులు ఏం పని చేయాలి, అసలు చట్టంలో ఏముంది, ఈ వివరాలన్నీ ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అధికారులు చేయాల్సిన మొదటి పని ఏంటి? రైతులు సమాచారాన్ని లైన్మెన్కు లేదా ఏఈకి అందించవలసి ఉంటుంది. మొట్టమొదటగా ఆ సమాచారం ప్రకారం అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ఎందుకు కాలిపోయింది అనేది చూడాలి. అది ఓవర్లోడ్తోనా లేకుంటే షార్ట్ సర్క్యూట్ అని నిర్ధారించి ఫెయిల్యూర్ రిపోర్ట్ను తయారు చేయాలి. అలాగే సమయ పరిమితి. విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 48 గంటల లోపు కొత్తది బిగించి విద్యుత్ పునరుద్ధరించాలి అనేది నిబంధన. ఇంకా దానికి సంబంధించిన ఖర్చులు ఎవరు భరించాలి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, అసలు నిజంగా మనం గమనించినట్టయితే, రైతు సోదరులారా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే కొత్తది తెచ్చుకోవడానికి మీరు ₹1 కూడా ఖర్చు చేయనవసరం లేదు. రవాణా ఖర్చులు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను స్టోర్కు తీసుకెళ్లడానికి, మళ్ళీ కొత్తది తీసుకురావడానికి అయ్యే ట్రాక్టర్ లేదా వాహన ఖర్చులు విద్యుత్ శాఖే భరించాలి. కూలీల ఖర్చులు, దాన్ని దింపడానికి, ఎక్కించడానికి అవసరమైన కూలీల ఖర్చు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. మెటీరియల్కు సంబంధించి చూసుకున్నట్టయితే ఫ్యూజులు, ఆయిల్ లేదా ఇతర వైరింగ్ మెటీరియల్ కోసం రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయడం చట్టరీత్యా నేరం. ఇటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. అయితే ఈ విధంగా అధికారులు స్పందించకపోతే అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి కూడా చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. దానికి సంబంధించి చూసుకున్నట్టయితే 1912కి కాల్ చేయొచ్చు. ఇది విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్. ఇక్కడ ఫిర్యాదు చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలి. అలాగే మరొక రకంగా చూసుకున్నట్టయితే ఉన్నతాధికారులకు వినతి. ఏఈ స్పందించకపోతే, మీ లోకల్ మండల స్థాయి లోపల ఏఈ స్పందించకపోతే రీజనల్ ఇంజనీర్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఆఫీసర్ డిఈకి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే ఆర్టీఐ ద్వారా కానీ, లోకాయుక్త ద్వారా కానీ ఏమైనా విద్యుత్ శాఖ సిబ్బంది డబ్బులు వసూలు చేసినా లేదా ఆలస్యం చేసినా వారి అందుకు కారణాలను మనం ఆర్టీఐ లేదా లోకాయుక్త ద్వారా అడగడానికి వీలవుతుంది. సో ఇవంటికి మన పంట పొలాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎటువంటి నిబంధనలు ఉంటాయి, అఫీషియల్గా వాస్తవంగా ఏ విధంగా జరుగుతున్నది అనేది మీకు ఇప్పటికి ఒక అవగాహనకైతే మీరు వచ్చి ఉంటారు. అయితే మేమైతే గత 5 రోజుల క్రితం, దాదాపు 5వ రోజు అండి ఇది, 5 రోజుల క్రితం కాలిపోతే మేమే స్వతహాగా వైర్లు విప్పుకొని ఆ ట్రాక్టర్లో వేసుకొని మనకు డిస్ట్రిక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ టీ నోట్ తీసుకొని అక్కడ నుండి మళ్ళీ ఆ సంస్థ యొక్క రిపేర్లు చేసే గోడౌన్ దగ్గరికి వెళ్ళి ఉదయం 11 గంటలకు సుమారుగా వెళ్తే ఈవినింగ్ 6 గంటలకు ఆ విధంగా మాకు కొత్త ట్రాన్స్ఫార్మర్ని అయితే అందించడం జరిగింది. దాన్ని తీసుకువచ్చి రాత్రి సమయంలో కుదరదు కాబట్టి ఆ నెక్స్ట్ డే ఆయన ఈరోజు ఫిట్ చేసుకోవడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమంలో అధికారులు అయితే మా ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చి చూసిన పాపన పోలేదు. జస్ట్ మేము అడిగితే ఎల్సీ ఇవ్వడము, బంద్ చేయడము, ఆన్ ఆఫ్ చేయడము, అలాగే ఏఈ గారు మాకు సంబంధించిన టీ నోట్ ఎక్కడ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలని కొంత ఫాలోఅప్ మాత్రం చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు, ఖర్చులు మొత్తానికి మేమే రైతులమే తలా కొంత జమ చేసుకోవడం జరిగింది. ఇక ఇటువంటి సిచ్యువేషనే దాదాపు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో ఉందని సూచనగా మనకు తెలుస్తుంది. అయితే మీ ప్రాంతంలో కూడా ఇదే విధంగా ఉందా? ఈ నిబంధనలు పాటించకుండా అధికారులు ఎందుకు వ్యవహరిస్తున్నారనే దానిపై ఉందా లేదా, అవసరం ఉందా లేదా అనేది ఒకసారి గమనించగలరు. ఈ విధంగా నిబంధనలను పాటించకుండా తుంగలో తొక్కుతున్న శాఖల్లో ప్రథమ స్థానంలో ఉండేది ఈ విద్యుత్ శాఖ అని నా దృష్టికి అయితే వచ్చిందని. మీ ఏరియాలో కూడా మీకు కూడా ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయా, ఏ విధంగా ఉన్నాయి అనే విషయానికి సంబంధించి
తెలియజేయండి. అలాగే మొత్తంగా రైతులని మోసం చేస్తే ఎవడు అడిగే దిక్కు లేదు, వీరు గొర్రెల్లాక ఏం చేసినా ఏం పట్టించుకోరలే అనే ఉదాసీన వైఖరి అధికారులు ఉన్నట్టయితే మనం గమనించవచ్చు. అంతేనంటారా? ఇంకా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూశారుగా రైతు సోదరులారా, మన హక్కులు మనకు తెలిస్తే ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు అసలే అవసరం లేదు. మీ మండల పరిధిలో కూడా ఇలాంటి సమస్యలు ఉంటే ఐక్యమత్యంగా పోరాడండి. ఈ సమాచారం ప్రతి రైతుకు చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వ్యవసాయ అప్డేట్స్ కోసం మన సుజాత అగ్రి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.